హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు రీసెంట్గా ఇష్టానుసారంగా నిర్బంధ ఆస్తుల స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ అది చట్ట విరుద్ధం అంటే అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా తేల్చి చెప్పింది. మరి ఏ కేసుకి సంబంధించి ఇలా అన్కాన్స్టిట్యూషనల్ అనేసి సుప్రీంకోర్టు చెప్పింది? అంతేకాదు, ఒక వ్యక్తి యొక్క ఆస్తి అంటే ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాలు కానీ స్వాధీనం చేసుకోవచ్చా? అంటే ఇక్కడ ఆ పర్సన్కి తన యొక్క ఆస్తిని కాపాడుకునేటటువంటి ఫండమెంటల్ రైట్ అన్నటువంటిది ఉంటుందా? ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైంది అనేసి మనం చూస్తే గనక, కోల్కతాలో ఒక పార్క్ నిర్మాణం కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పర్సన్ నుంచి ల్యాండ్ ని స్వాధీనం చేసుకుంది. సో అతను ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో కేసేశారు. సో హైకోర్టు ఏమనింది, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా చెప్పింది. దాంతో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇదిగో మున్సిపల్ కార్పొరేషన్, నువ్వు చట్టబద్ధంగానే అంటే చట్టానికి అనుగుణంగానే ఆ పర్సన్కి నష్టపరిహారం చెల్లించి ల్యాండ్ని స్వాధీనం చేసుకుని ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో నువ్వు సరైన పద్ధతులు పాటించలేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పి ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవటం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా చెప్పేసింది. మరి ఆ నేపథ్యంలో ఒక పర్సన్ యొక్క ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆ నేపథ్యంలో మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఆర్టికల్ 19(1)(f అన్నటువంటిది. ఆర్టికల్ 19(1)(f దేనికి సంబంధించి తెలుపుతుంది? ఇది రైట్ టు ప్రాపర్టీ. ఏంటి? రైట్ టు ప్రాపర్టీ, ఆస్తిని పొందేటటువంటి హక్కు అంటాము. సో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేసి ఉండేది, కానీ ఈ రైట్ టు ప్రాపర్టీని తర్వాత తీసేయటం జరిగింది. ఎప్పుడు తీసేశారు అంటే 1978వ సంవత్సరంలో. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ఫండమెంటల్ రైట్ లేదా ప్రాథమిక హక్కుగా ఉండేది ఇంతకు ముందు, దాన్ని ఇప్పుడు తొలగించేసి రైట్ టు ప్రాపర్టీని ఆర్టికల్ 300A కింద ఇప్పుడు కేవలం ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ గా మాత్రమే ఉంచారు. కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే రాజ్యాంగ హక్కుగా ఉంచటం జరిగింది. దీన్నే సుప్రీంకోర్టు ఇది ఒక హ్యూమన్ రైట్ కూడా అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఈ యొక్క ఆర్టికల్ 300Aలో ఏమని ఉంది అంటే, ఇక్కడ గమనించాలి, ఆర్టికల్ 300A అన్నటువంటిది ఏమనుంది అంటే, ఏ పర్సన్ కెనాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా అన్నటువంటిది ఉందన్నమాట. ఇక్కడ అథారిటీ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారం తీసుకోవచ్చు. అయితే ఇది దేనికోసం తీసుకుంటున్నాము అన్నటువంటిది ప్రభుత్వం ఆ పర్సన్స్కి కన్వే చేయాలి. అంటే ఏంటి, ప్రజాహితం కోసం మేము దీన్ని యూజ్ చేస్తున్నాం అనేసి కన్వే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, మీరు అలా సరైన పద్ధతుల్ని పాటించలేదు. అంతేకాదు అథారిటీ ఆఫ్ లా కిందే ప్రొసీజరల్ రైట్స్ అన్నటువంటివి కూడా ఉంటాయన్నమాట. ప్రొసీజరల్ రైట్స్ అన్నటువంటివి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏంటి ప్రొసీజరల్ రైట్స్ అంటే, ఒక పర్సన్ దగ్గర నుంచి తన ఆస్తిని తీసుకుంటున్నామంటే దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ అన్నటువంటిది ఉంటుంది, మొదలయ్యేటప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా. అలా మొత్తం ఈ ప్రొసీజరల్ రైట్స్ అన్నటువంటివి 7 రకాలు ఉంటాయి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటి మరి ఆ 7 రకాలు? సో ఇక్కడ చూడండి, మొదటిది వచ్చేసరికి రైట్ టు నోటీస్. అంటే ఏంటి, స్టేట్ ఆ పర్సన్కి ఇదిగో నీ ల్యాండ్ని నేను అక్వైర్ చేసుకుంటున్నాను అంటే స్వాధీనం చేసుకుంటాను అన్నట్టుగా నోటీస్ని పంపించాలి. దాని తర్వాత రైట్ ఆఫ్ ద సిటిజన్ టు బి హర్డ్. అంటే ఏంటి, ఆ పర్సన్ అతనికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అనేసి అతను చెప్పినప్పుడు వినగలగాలి. ఆ రైట్ అనేది ఆ పర్సన్కి ఉంటుంది. అలాగే రైట్ ఆఫ్ ద సిటిజన్స్ టు ఏ రీజన్డ్ డెసిషన్. అంటే ఏంటి, ఆ యొక్క సిటిజన్ ఎవరైతే ఉంటారో అతని యొక్క డెసిషన్ కి రీజన్స్ అన్నటువంటివి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు చూడండి, ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు డెమాన్స్ట్రేట్ దట్ ద ప్రాపర్టీ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఏ పబ్లిక్ పర్పస్. అంటే పబ్లిక్ పర్పస్ కి నేను యూజ్ చేస్తున్నాను, ప్రజాహితం కోసం నేను యూజ్ చేస్తున్నాను అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు రైట్ ఆఫ్ ద సిటిజన్ టు ఫెయిర్ కంపెన్సేషన్. కంపెన్సేషన్ అన్నటువంటిది ఫెయిర్ గా జరగాలి.
అంతేకాదు డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు కండక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఎఫిషియెంట్లీ అండ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్, అంటే టైం లైన్లోనే దీన్ని జరపాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్విజిషన్ జరగాలి అంటే ఒక 2 నెలలు అనుకుందాము, లేదా 6 నెలలు అనుకుందాం, ఆ విత్ ఇన్ టైంలోనే జరగాలి. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి పునరావాసాన్ని కల్పించాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా, అంటే అక్విజిషన్ ప్రాసెస్ మొత్తం కూడా విత్ ఇన్ ద టైం జరగాలి. అలాగే చివరిది చూడండి, రైట్ ఆఫ్ కన్క్లూజన్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్, అంటే ఆ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఆ పర్సన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సంబంధించినటువంటి ల్యాండ్ నేను గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నాను అంటే నా పేరు మీద నుంచి అది గవర్నమెంట్ పేరు మీదకి మారేంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి హక్కులు ఇంకా మనకు ఉంటాయి. దాని తర్వాతే గవర్నమెంట్కి దానికి సంబంధించిన హక్కులు అన్నటువంటివి వెళ్తాయి. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత గవర్నమెంట్ పేరుకు మారిన తర్వాతే మన దగ్గర నుంచి గవర్నమెంట్ అన్నటువంటిది ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు. సో ఇలా మొత్తం 7 రకాల హక్కులు అన్నటువంటివి ఒక పర్సన్కి ఉంటాయి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 300A కింద. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము అంటే, ఒక పర్సన్ యొక్క ఆస్తిని, ప్రాపర్టీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ ఇష్టానుసారంగా రూల్స్ పాటించకుండా చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఆ పర్సన్ కంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ అన్నటువంటిది సరిగ్గా జరగాలి. అప్పుడు మాత్రమే ఆ స్వాధీనం అన్నటువంటిది చెల్లుబాటు అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్ అడిగితే మనం రాసేలాగా ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జామ్లో ఇలా అడిగారు అనుకోండి, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆర్టికల్ 300A అన్నటువంటిది హ్యూమన్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, రెండూనా, లేదా ఏదీ కాదా? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.